ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేము వచ్చేసి ఆంధ్ర వెళ్తున్నామండి. మా మేనత్త కొడుకు వాళ్ళ పాపది బార్సాల ఉంది. సో అందుకోసం అని చెప్పి దిల్షుక్ నగర్ వెళ్తున్నాం ఆటోలో. అక్కడి నుంచి నేను మా తమ్ముడు వాళ్ళు మా మరదలు అందరం కలిసి బయలుదేరుతామన్నమాట. సో నేను మా మేనత్త మా చిన్న పాప అండి ముగ్గురం కలిసి బయలుదేరాము. సో దిల్షుక్ నగర్ నుంచి అందరం రిసీవ్ చేసుకొని వాళ్ళ కారులో అయితే బయలుదేరి వెళ్తామన్నమాట. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా కోసం అనమాట. సో ఆల్రెడీ రీచ్ అయ్యాము, కార్లో ఎక్కి అందరం బయలుదేరుతున్నాము. ముందు వచ్చేసి మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడండి, మా మరదలు ముందు కూర్చుంది. యాక్చువల్గా నాకు వచ్చేసి కారు పడదండి, అసలు ఫస్ట్ టైం అయితే కారులో అంత లాంగ్ అయితే వెళ్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. సో అది వచ్చేసి చాలా లాంగ్ అండి, 6 hours అయితే జర్నీ అనమాట. సో బయలుదేరాము. మేము వచ్చేసి 1:30కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి మాకు 7:30 అట్లా అయింది. ఇది వచ్చేసి మిడిల్లో సాగర్ అండి, నాగార్జున సాగర్. చాలా బాగుంటుంది. ఒకసారి దిగి అందరం అది చూద్దామని చెప్పి అక్కడ ఒక 20 minutes అయితే అక్కడ స్పెండ్ చేసామన్నమాట. అక్కడ దిగి మొత్తం అక్కడ వాటర్ కానివ్వండి, అక్కడ సీనరీస్ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఫస్ట్లో వాటర్ ఫుల్ ఉండేదండి. ఇక్కడ ఏంటంటే డ్యాము మొత్తం చాలా లాంగ్ లెంత్లో ఉంటుంది. ఇది మేము దిగిన చోట అయితే వాటర్ లోపలికి ఉన్నాయి, అటు సైడ్ అయితే చాలా వాటర్ ఫుల్ ఉన్నాయన్నమాట. సో చాలా బాగుందండి, సీనరీ అయితే చాలా చాలా బాగుంది. సో ఎలాగో ఈ రూటే కదా బయలుదేరుతున్నామని చెప్పి ఇక్కడైతే దిగి అందరం వీడియోస్ తీసుకొని ఫొటోస్ అయితే దిగామండి. ఎందుకంటే మనం ఈ రూట్ రావడం అనేది చాలా తక్కువ అనమాట. ఆంధ్ర వెళ్ళినప్పుడే మాకు ఈ రూట్ అనేది తగులుతుంది. సో అందుకోసం ఎలాగో వచ్చాం కదా కొంచెం సేపు స్పెండ్ చేద్దాం చెప్పి అలా స్టాప్ చేసి అందరము వీడియోస్ అయితే దిగి ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ కారే కాబట్టి మనము అవసరమైతే అక్కడ స్టాప్ చేసుకొని మొత్తం చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని. అదే బస్సులో అయితే పాసిబుల్ అవ్వదు కదండి, అందుకోసం అని చెప్పి అలా సరదాగా ఎంజాయ్ చేసాము ఒక 20 minutes అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఆంధ్ర వెళ్తున్నాను. యాక్చువల్గా వెళ్ళడం అనేది చాలా తక్కువ అండి. ఏదైనా ఇలా ఫంక్షన్స్ కానివ్వండి, మ్యారేజెస్ ఉంటేనే ఇలా వెళ్ళడం అనేది ఉంటుంది తప్ప మధ్యలో అయితే వెళ్ళడం అనేది పాసిబుల్ అయితే అవ్వదన్నమాట. సో అందుకోసమే ఇలా వెళ్ళినప్పుడల్లా ఇలా మూమెంట్స్ని అలా నేను వీడియోలో క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను. వీడు మా తమ్ముడు నా తర్వాత థర్డ్ అనమాట వీడు. సో ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు బిజీ అయ్యండి వాడు. సో అందుకోసమే వాడు వీడియో తీస్తున్నాను. వాడు బిజీగా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, నా పని నేను చేసేసుకుంటూ ఉన్నాను. సో తిను మా మరదలు, మా మేనత్త, మా చిన్న పాప. యాక్చువల్గా మా హస్బెండ్, మా పెద్ద పాప తెలుసు కదండి, ఇంక ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి మా మ్యాగీ కోసము. సో అందుకోసం వాళ్ళు ఇంట్లో ఉండిపోయారనమాట. చూసారా మా అత్తయ్య అందరికీ హాయ్ చెప్తుందండి, సబ్స్క్రైబర్స్ అందరికీ. సో అలా మేమైతే ఒక 20 minutes అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కాకపోతే లాంగ్ అండి, ఒక 6 hours అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనము కార్లో నేను ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు. నాకు కార్ అనేది అస్సలు పడదు. కూర్చుంటే చాలు గిడ్డినెస్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ సాగర్కి వచ్చేసరికి వామిటింగ్స్ అవ్వడం అంతా అయిపోయిందండి. సో మళ్ళీ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ స్టాప్ చేసి ఇలా ఫొటోస్ అవి తీసుకుంటున్నాను అనమాట. కానీ నా ఫేస్ మీకు అలా అనిపించట్లేదు, నాకు అలా వామిటింగ్స్ అట్లా అయినట్లు. కానీ చాలా ప్రాబ్లం అయిందండి నాకైతే కార్లో. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations we'll find our way, through the celestial symphony we'll sway. With every step we leave our cares behind. In this celestial ballroom love's defined. Caught in the spell. సో అలా ఆంధ్ర అయితే రీచ్ అయ్యాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్
తినే అనమాట ఈ పాపదే. గోపాలని వారి నామకరణ మహోత్సవము చాలా క్యూట్గా బాగుందండి పాప అయితే. ఇది వచ్చేసి నరసింహస్వామి కొండ అండి. సో అది మా ఇలవేల్పు అనమాట. అందుకోసం అని చెప్పి అక్కడ నామకరణ మహోత్సవం చేస్తున్నారు. యాక్చువల్గా మా పెద్దమ్మ, నేను, మా మరదలు వాళ్ళు, మా పాప అందరం కలిసి ఇక్కడ నరసింహస్వామి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళది, మా నాన్న వాళ్ళ ఇలవేల్పు అనమాట. సో అందుకోసం ఎలాగో వచ్చాం కదా దర్శనం చేసుకుందామని చెప్పి పైన కొండపైకి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి ఈ కొండ అయితే. చాలా చాలా పురాతనమైనది. అసలు అక్కడ నరసింహస్వామి అయితే చాలా చాలా ఉగ్ర రూపం, చాలా బాగుంటుంది అనమాట. మేము యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అప్పుడైతే ఇట్లా కొండ దగ్గరికి వచ్చి మేము చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ మేము ఇక్కడ న్యూ ఇయర్ అప్పుడు ఫొటోస్ దిగడం కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము మేము మా ఫ్రెండ్స్తో కలిసి. ఈ స్టెప్స్ అయితే ఒక 100 స్టెప్స్ అయితే ఉంటాయండి. అసలు మనం ఎక్కినట్లు కూడా ఏం అనిపించదు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మా పెద్దమ్మ, మా మరదలు వాళ్ళ పిల్లలు, మేము అందరం అయితే పైకి వెళ్తున్నాము. చాలా సరదాగా అనిపించిందండి. చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడైతే దేవుడి దగ్గర దర్శనానికి అయితే వచ్చాము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ బ్యాక్ తర్వాత వచ్చాము. అది కాక మా ఇంటి ఇలవేల్పు అనమాట నరసింహస్వామి. ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళది వెంకటేశ్వర స్వామి, ప్రీవియస్ వచ్చేసి మా అమ్మ నాన్న వాళ్ళది ఇంటి ఇలవేల్పు ఇతనే అనమాట, లక్ష్మీ నరసింహస్వామి. ఇది లోపల గుళ్ళో అండి. ప్రాంగణం చాలా పెద్దగా చాలా బాగుంటుందండి. అది కాక దసరా మహోత్సవాలు కదా, జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు దర్శనానికి. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో. ఇతను చాలా ఉగ్ర నరసింహుడు అండి. అసలు చాలా బాగుంటుంది అసలు విగ్రహం అయితే, ఎంత అందంగా ఉన్నాడో. లోపలికి వెళ్ళి ఇలా వీడియో తీసుకున్నాను నేను. అసలు ఎన్నో ఇయర్స్ అయింది కదండి, అందుకోసం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అందరం అయితే దర్శనం చేసేసుకొని చాలా హ్యాపీగా అందరము పైకి వెళ్ళి, ఇదేనండి ఎంట్రన్స్ వచ్చేసి. అసలు చాలా పెద్దగా ఉంటుందండి చుట్టూ అయితే. అసలు బయట స్టెప్స్ కానివ్వండి, చుట్టూ పొలాలు, అసలు ఎంత అందంగా ఉంటుంది లొకేషన్ అయితే చుట్టూ చూడడానికి చాలా బాగుంటుంది. స్టెప్స్ ఎక్కని వాళ్ళకు కూడా మనకేంటంటే అటు సైడ్ నుంచి నడకదారి కూడా పెట్టారనమాట నడిచి పైకి రావడానికి. సో అక్కడ వచ్చేసి వాటర్ కానివ్వండి అంత ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో స్టెప్స్ అయితే మనం ఈజీగా ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా వచ్చేయచ్చు అనమాట. అంత కష్టమేం అనిపించదు. సో చాలా బాగుంటుందండి. అసలు దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. మేము వెళ్ళినప్పటి నుంచి ఇలా దర్శనం చేసుకోవడము. ఇంకా అక్కడికి కూడా వెళ్ళానండి. నేను చెప్పాను కదా మా అమ్మవారిది ఇంటి ఇలవేల్పు అక్కడ మేము మా తాతయ్య వాళ్ళు ప్రతిష్ఠించారని చెప్పి. ఆ నెక్స్ట్ వీడియో కూడా అది పెడతాను. అదైతే చాలా చాలా బాగా అసలు ఎంజాయ్ చేస్తూ మేము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని చాలా బాగా హ్యాపీగా ఉందండి మాకైతే. వెళ్ళినప్పటి నుంచి ఇట్లా మాకు నచ్చిన అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానివ్వండి, ఇలా మా రిలేటివ్స్ ఇంటికి వచ్చి మేము హ్యాపీగా ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది వచ్చేసి మా మామయ్య అండి, మా మేనమామ. చెప్పాను కదా వీళ్ళ మనవరాలు దానికే మేము వచ్చిందనమాట నామకరణం. మా మామయ్య పాపం కొంచెం పెరాలసిస్ వచ్చిందనమాట. సో హాయ్ చెప్తున్నాడు అందరికీ. యాక్చువల్గా ఏంటంటే తనకి 8 ఇయర్స్ అయిందండి పెరాలసిస్ వచ్చి. ఇట్లా పాపం కొంచెం బెడ్డెడ్ అనమాట. వీళ్ళంతా వచ్చిన వాళ్ళు మా పెద్దమ్మ, మా రిలేటివ్స్ అందరూ అనమాట. చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి పాపది నామకరణం అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సొంతం మా నాన్న వాళ్ళ అక్క కొడుకే అనమాట తను. సో తన ఫ్రెండ్ సర్కిల్ అవ్వనివ్వండి, రిలేషన్ అవ్వనివ్వండి, చాలామంది వచ్చారనమాట. చాలా బాగా అయితే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. పాపకు కూడా మంచి నేమ్ పెట్టారండి. యాక్చువల్గా మా బావకి సొంత మా అక్క కూతురునే ఇచ్చారనమాట. తను బట్టలు పెడుతుంది మా వదిన, మా అన్నయ్య అనమాట. వాళ్ళ కూతుర్నే మా బావకి ఇచ్చారనమాట. సో అలా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మా వాళ్ళని కలుసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో అలా మా బావ వాళ్ళ పాపకైతే పేరు పెట్టేశారు. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసామండి.
బావ వాళ్ళ వైఫ్ అయితే పాపం లాస్ట్లో అందరూ తిన్న తర్వాత భోజనాలు అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ చెల్లెలు వాళ్ళ పాప వాళ్ళందరూ చాలా బాగా గ్రాండ్గా చేశారు. జనాలు కూడా చాలా బాగా వచ్చారండి, 200 వరకు. సో మేము కూడా ఇంకా 2:30కి అట్లా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. సో అలా మా ఆంధ్ర ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇలా మా బావ వాళ్ళని కలిసి చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం కలిసి. పాప కూడా చాలా చాలా క్యూట్గా ఉందండి.